ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేకి అవునా కాదా? మీ కామెంట్ చెప్పే ప్రయత్నం చేయండి. ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజు తన మీద వచ్చిన ఆరోపణల మీద మొత్తానికి ఇవాళ స్పందించాడు. 2 రోజుల్లో స్పందిస్తా అన్నాడు. 5-6 రోజుల తర్వాత ఇవాళ స్పందించాడు. నిజానికి ప్రకాష్ రాజు ఏమన్నా అందుబాటులో లేడా అంటే అందుబాటులోనే ఉన్నాడు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ధర్నా కార్యక్రమంలో ప్రకాష్ రాజు పాల్గొన్నాడు. అంటే ధర్నా కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రకాష్ రాజుకి టైం ఉంది, కానీ తన మీద వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వటానికి ప్రకాష్ రాజుకి టైం లేదా? ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నాడు? సరే, ఇది కూడా పక్కన పెడితే ప్రకాష్ రాజు కొన్ని వాస్తవాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజు మీద ఉన్న ఆరోపణ ఏంటి? ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నారో చిన్నయ్య, ఆ చిన్నయ్యతో ప్రకాష్ రాజు ఫోన్లో మాట్లాడా లేదా? నాతో ప్రకాష్ రాజు మాట్లాడాడు, వచ్చి కౌగిలించుకుంటానని కూడా చెప్పాడు అని చిన్నయ్య తను కోర్టులో వేసినటువంటి పిటిషన్లో చెప్పాడు కదా. దాన్ని వాళ్ళ ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. అవును, నేను చిన్నయ్యతో ఫోన్లో మాట్లాడాను, మధ్యలో గిరీష్ అనే అతను ఈ చిన్నయ్యతో ఫోన్లో మాట్లాడించిన మాట వాస్తవమే. కాకపోతే నేను ఫోన్లో మాట్లాడింది అతనికి ధైర్యం చెప్పడానికి. అతను ఈ ధర్మస్థలి టెంపుల్లో కొన్ని అత్యాచారాలు జరిగాయి, ఆ పక్కనే నేత్రావతి నది పక్కన వందలాది మంది అమ్మాయిలని పాతి పెట్టడం జరిగింది, నేనే పాతి పెట్టాను, దానికి సంబంధించిన వాస్తవాలని నేను సిట్టి ముందు చెప్పాలంటే భయం వేస్తుంది అన్నప్పుడు అతనికి ధైర్యం చెప్పడం కోసం నేను మాట్లాడాను అని ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. ధైర్యం చెప్పడం కోసం మాట్లాడా, లేదంటే కుట్ర చేసిందే ప్రకాష్ రాజు, ఇక రాబోయే కాలంలో సిట్టు తేల్చాలి, కోర్టు తేల్చాలి. కానీ చిన్నయ్యతో ప్రకాష్ రాజు ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రకాష్ రాజే ఒప్పుకున్నాడు. మరి ఇన్నాళ్ళు ప్రకాష్ రాజు ఈ విషయాన్ని బయట ఎందుకు చెప్పలేదు? ఇవాళ చిన్నయ్య కోర్టులో పిటిషన్ వేసిన దాకా ప్రకాష్ రాజు కనీసం దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది కానీ, ఆ వివాదం జరుగుతున్నప్పుడు తన ఒపీనియన్ చెప్పింది కానీ లేదు. పైగా ఏమంటాడు ప్రకాష్ రాజు? నేను ఆ చిన్నయ్యతో ఫోన్ కాల్ మాట్లాడిన విషయాన్ని సిట్ అధికారి మెహంతి గారికి చెప్పాను అని ప్రకాష్ రాజు గారు ఎవరు చెప్తున్నారు. అప్పుడైతే మెహంతి గద్దిచ్చారట ప్రకాష్ రాజుని. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావు, అందులో ఈ సెన్సిటివ్ కేసు అని చెప్పేసి గద్దిచ్చారట. ఎవరైనా గద్దిస్తారు కదా పోలీసు అధికారులు. మరి ఇదంతా ప్రకాష్ రాజు ఒపీనియన్. కానీ మొత్తానికి ఆ రోజు ఈ కేసులో ప్రధాన నిందితుడు చిన్నయ్యతో మాట్లాడిన విషయాన్ని ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. కాకపోతే ఆ 200 కోట్లు అనేది నాకు తెలియదు. అసలు నేను ఒకసారి ఫోన్లో మాట్లాడినంత మాత్రాన ఏదో 200 కోట్లు అనే దాన్ని క్రియేట్ చేస్తారా? నా దగ్గర 200 కోట్లు ఎక్కడి? అంటే చిన్నయ్య చెప్పింది ఏంటంటే 200 కోట్లతోటి ఒక కుట్ర చేశారు ధర్మస్థల టెంపుల్ మీద, నాకు 50 లక్షలు ఇస్తామన్నారు, నన్ను కేరళలో ఒక రిసార్ట్కి తీసుకెళ్లారు, ఆ రిసార్ట్లోనే గిరీష్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్తో నాతో ఫోన్లో మాట్లాడిచ్చాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఉన్న చాలామంది హిందూ వ్యతిరేకులు డబ్బులు పోగేసుకుని ఒక 200 కోట్లతోటి ఈ కుట్రకు తెరలేపారు అని చిన్నయ్య ఆరోపణ. ఈ చిన్నయ్య ఆరోపణని ప్రకాష్ రాజు ఖండించాడు. చిన్నయ్యతో ఫోన్ మాట్లాడింది నిజమే, కానీ ఈ 200 కోట్ల వ్యవహారంతో మాత్రం ఆయనకి సంబంధం లేదట. అంటే ఒక తప్పు ఒప్పుకున్నాడు, మరొక దాంతో మాత్రం సంబంధం లేదంటాడు. ఇంకోటి ఇక్కడ ఏమంటాడు ప్రకాష్ రాజు? నన్ను హిందూ వ్యతిరేకంగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా భార్య పూజలు చేసిద్ది, నేను ఎక్కడ అడ్డుకోలేదు, భార్య పూజలు చేస్తే ప్రకాష్ రాజు అడ్డుకోలేదు కాబట్టి ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేక కాదట. మరి ప్రకాష్ రాజు అనేక సార్లు హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేశాడుగా. మరి ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేక కాదా? సొంత భార్య పూజలు చేస్తుంటే అడ్డుకోనోడు బయట హిందూ కార్యక్రమాల మీద ఎందుకు నెగిటివ్ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేశాడు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నినాదంగా తీసుకుంటే ప్రకాష్ రాజుకి ఎందుకు కోపం వచ్చింది? ఇది ప్రకాష్ రాజు సమాధానం చెప్పాలి. బట్ ఎనీవే, చేసినటువంటి ఒక తప్పుని ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. చిన్నయ్యతో ఫోన్ కాల్ మాట్లాడిన మాట వాస్తవమే అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. సరే, ఇప్పటికైనా వివాదంలో ప్రకాష్ రాజు పాత్ర ఉంది అని తెలిసింది కాబట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ అండ్ బాలీవుడ్ భారతీయ సినిమా పరిశ్రమలన్నీ కూడా ప్రకాష్ రాజుని వివాదంలో ఆయన కుట్ర ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ అయ్యేంత వరకు బ్యాన్ చేస్తాయా లేదా? ఎందుకంటే ప్రాథమిక నిర్ధారణ ఉంది. ఆ కేసులో నిందితుడితో ప్రకాష్ రాజు ఫోన్లో మాట్లాడాడు అనేది ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. ఓకే, ప్రాథమిక నిర్ధారణ ఉంది. ప్రాథమిక నిర్ధారణ ఉంది కాబట్టి ప్రకాష్ రాజుని సినిమాల నుంచి కొన్నాళ్ళు బ్యాన్ చేస్తారా లేదా? ఇది మాత్రం తేలాలి. ఇక్కడ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.